రైట్ తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. స్పీకర్ గారిని కోరటం జరిగింది. బడ్జెట్ సమావేశాలు 31వ తారీఖు సంబంధించి సమావేశాలు పూర్తి స్థాయిలో కాకుండా బడ్జెట్కు సంబంధించిన అప్రాప్రియేషన్ బిల్లు ఖచ్చితంగా 31వ తారీఖు నాడు పాస్ కావాల్సిందే అనే అంశం విషయంలో అందరినీ కూడా సహకారాన్ని కోరాం. అంతఃపూర్వకం ఓట్ ఆన్ అకౌంట్కు సంబంధించిన బడ్జెట్ సమావేశాలను మేము ఏర్పాటు చేసుకొని 6 రోజుల పాటు రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై గౌరవ శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గానికి కానీ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై వారు ఇదే శాసనసభలో ప్రస్తావన తీసుకురావడానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించడం జరిగిందని మర్చిపోయి ఉంటారు హరీష్ రావు గారు. పని దినాలను పెంచాలే, అసెంబ్లీ సమావేశాలు ఉండాలని ఆలోచన చేస్తుంది మా ప్రభుత్వం. ఎప్పుడైనా కానీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత, జనరల్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర బడ్జెట్ను మనం రూపొందించుకుంటాం. ఇవాళ 23వ తారీఖు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. రేపంతా కూడా కేంద్ర ప్రభుత్వం పట్ల అధికారులందరూ కూడా కసరత్తు చేసి ఎల్లుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టబోతా ఉంది. అది అందరికీ కూడా తెలుసు. ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావు గారికి కూడా తెలుసు. బడ్జెట్ పెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా బడ్జెట్కు సంబంధించిన సెలవు దినం ఇస్తాం. దాని తదుపరి జనరల్ డిస్కషన్ ఉంటుంది బడ్జెట్ పైన. దానిపైన రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. తదనంతరం సండే బోనాల పండుగ కూడా ఉంది. ఉన్న 3 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ను మనం ఇక్కడ అసెంబ్లీలో అటు కౌన్సిల్లో ఆమోదం కావాలి. ఇవన్నీ తెలిసి కూడా తిమ్మిని బమ్మి చేయాలి, బమ్మిని తిమ్మి చేయాలనే ఆలోచనతోనే టీఆర్ఎస్ పార్టీ వారు, ప్రత్యేకంగా హరీష్ రావు గారు ఈరోజు చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగానైతే హామీలు ఎగవేస్తుందో అదేవిధంగా అసెంబ్లీ సమావేశంపై మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా సూటిగా వారిని, వచ్చిన 6 నెలల లోపల ఇన్ని హామీలను అమలు చేసిన మా ప్రభుత్వం, మీరు 10 సంవత్సరాల కాలం పాటు ఏ ఒక్క హామీని కూడా నిలపలేకుండా మీ వ్యవస్థ, మీ ధోరణి గురించి ఒకసారి ఆలోచన చేయమని వారిని అడుగుతా ఉన్నాం. ఈరోజు దానికంటే ముందు 2014-15కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 10/7/2014 నాడు అక్కడ కేంద్రంలో ప్రవేశపెట్టింది. బాగా సమయం ఉండే. 10 నాడు ప్రవేశపెడితే 12, 13 మొదలు పెట్టుకొని చాలా రోజులు కూడా బడ్జెట్ సమావేశాలు చర్చించాల్సిన అనేక అంశాల విషయంలో ఏది లేకుండా వాడు బడ్జెట్ ప్రవేశపెట్టింది 5/11/2014. అంత సమయం ఉన్నప్పటికీ ఎన్ని రోజులు నడిపిండ్రు వాళ్ళు? కేవలం 7 రోజులు నడిపారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించిన అంశం విషయంలో చెప్తున్నా. అదే 2019-20లో 5/7/2019లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే
9/9/2019లో ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. అప్పుడు కూడా 8 రోజులు పెట్టారు. అంత సమయం ఉన్నట్టు మాకు సమయం తక్కువ ఉన్నప్పటికీ వీలున్నంత వరకు సమావేశాలు ఎక్కువ దినాలు ఉండాలి అని ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తే 2024-25కు సంబంధించి 23 7/2024 ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే 25/7/2024 నాడు మేము బడ్జెట్ను ప్రవేశపెట్టిపోతా ఉన్నాం. సమయం ఎందుకంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమయం ఈరోజు 31 వరకు పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడానికి ఆ రోజు అసెంబ్లీ పరంగా మనము నిర్ణయం చేసుకోవటం జరిగింది. ఆ సందర్భంలో ఈ విధంగా పోతా ఉంటే హామీల వరకు పోయినారు. ఏ ఒక్క హామీని విస్మరించకుండా ఆర్థికంగా ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాను ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడిపిన దానిలో గాడిలో పెట్టి ఈరోజు ఒక్కటి తర్వాత ఒక్కటి మేము ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే కార్యక్రమం ఆచరణలో ముందుకు పోతా ఉన్నాం. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. బడ్జెట్కు సంబంధించిన స్పెసిఫైడ్ స్పెషల్ సెషన్ ఇది. మేము స్పీకర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కూడా ఇవన్నీ అనేక అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో మా సహచార మంత్రివర్గ సోదరులు సోదరిమణులు అదేవిధంగా ప్రభుత్వం తరఫున ఈ అంశాల విషయంలో మేము ఇంకా మాట్లాడేది ఉందంటే స్పీకర్ గారు వారిచ్చిన అంశాలను మేము చెప్పే ప్రభుత్వ పరంగా చెప్పే అంశాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం స్పీకర్ గారు చేస్తారు. ఇది స్పష్టంగా వారికి కూడా తెలుసు. డిమాండ్లపై అంత సమయం ఉన్నా కానీ వాళ్ళకి వ్యవధి 2-3 నెలలు ఉండే 2 నెలలు ఉండే 3 రోజులే డిమాండ్లపై చర్చ చేశారు. మాకు వ్యవధి ఉన్నది 6-7 రోజులు అప్రాప్రియేషన్ బిల్కు. డిమాండ్స్ అప్రాప్రియేషన్ కంటే ముందు వస్తుంది కనుక ఎంత వీలైతే అంత ఎన్ని గంటలు చర్చ చేయాలనుకున్నా అన్ని గంటలు చర్చ చేసి పూర్తి స్థాయిలో ఈ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ మేము పూరించాల్సిన అవసరం ఉందని కూడా వారికి తెలిసి కూడా ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అందరు గమనించాలని కోరుతా ఉన్నాం. 2014లో ఆ రోజు మేము కాంగ్రెస్